అమా న్యూస్ నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరాదరణకు గురవుతున్న జైనత్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తజనం. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిబిరం. బ్లడ్ డొనేట్ చేసిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. రేపు రాజ్య స్వగృహ ప్లాట్ల విక్రయంపై అవగాహన సమావేశం. ఆసక్తి కలిగిన వారు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలన్న అడిషనల్ కలెక్టర్. బేలలో వేరువేరు చోట్ల షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదాలు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికుల వేడుకోలు. కూలిపోయిన అందవెల్లి బ్రిడ్జ్. 42 గ్రామాలకు ప్రజలకు రవాణా ఇక్కట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని పట్టించుకునేవారు లేక తన ప్రభావాన్ని కోల్పోతుంది. 11వ శతాబ్దంలో జైనులు నిర్మించిన ఈ ఆలయం నిరాదరణకు గురవుతుంది. సరైన మౌలిక సదుపాయాలు లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆలయం ఎదుట గల కోనేరు చెత్తా చెదారం పిచ్చి ముక్కలతో దర్శనమిస్తుంది. ఇక అక్కడే బహిరంగ మలం మూత్ర విసర్జన చేస్తూ ఉండడంతో అక్కడి నుండి వచ్చే దుర్వాసనను భక్తులు భరించలేకపోతున్నారు. సుందరీకరణ పనులు చేపట్టకపోవడంతో కోనేరు కళావిహీనంగా మారుతుంది. ప్రాచీన ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే అధికారులు సరైన వస్తువులు కల్పించడంలో విఫలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్నానాలు చేసే గదులతో పాటు మూత్రశాలలకు తాళాలు వేసి ఉంచుతున్నారు. మరుగుదొడ్లు నిర్మించిన వినియోగంలోకి రాలేదు. అటు దేవాలయం పరిసర ప్రాంతాలను సైతం పరిశుభ్రంగా ఉంచడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందని, ప్రహారీ గోడను అసంతృప్తిగా నిర్మించడంతో పశువులు లోపలికి వస్తున్నాయి. ఇక గతంలో లక్షల రూపాయల నిధులు మంజూరైన ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇక ఏటా స్వామివారి పేరిట ఉన్న భూమిని కౌలుకు ఇవ్వడంతో లక్షల ఆదాయం వస్తుంది. ఇది కాకుండా కానుకల రూపంలో ఆలయ హుండీ ద్వారా రాబడి వస్తుంది. కానీ వచ్చే భక్తులకు దేవాదాయ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనేరు నిర్మిస్తామని గత సంవత్సరం మాటలకే పరిమితమైంది. ఇంతవరకు కోనేరు నిర్మించలేదు. కనీసం భక్తులకు స్నానాల గదులు కానీ మరుగుదొడ్లు కానీ సౌకర్యాలు లేవు. ఇక్కడ గుడికి దగ్గర చెరువు ఉంది. చెరువు పక్కన అంతా బహిరంగ మల విసర్జన జరుగుతున్నది. ఎటువంటి చెట్లు, పూల చెట్లు అవి పెట్టడం లేదు. హరితారం పోయింది. హరితారం కింద కూడా చెట్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇక్కడ ఫినిషింగ్ లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది, పాతకాలం లెక్క. మాటలకే పురాతన ఆలయము, మంచిగా ప్రసిద్ధిగాంచిన ఆలయము. ఎందరో దూరం నుంచి భక్తులు వచ్చి పోతూ ఉంటారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్య తీసుకో. బాత్రూమ్లు కట్టించారు కానీ అవి తాళాలు వేసి అలానే ఉంటున్నాయి. పేరుకే బాత్రూమ్లు. బయట భక్తులకు వచ్చిన వారికి ఇబ్బందిగా ఉంది. భక్తులు వారికి వచ్చిన ఇక్కడ ఎంట్రన్స్ రోడ్ కూడా కరెక్ట్గా లేదు. డెవలప్మెంట్ అని చెప్పి ఇక్కడ రోడ్ని మొత్తం తవ్వేశారు. మరి ఆలయ సిబ్బంది డ్యూటీ అవర్స్లోనైతే మేము ఇక్కడ 21 డేస్ నుంచి దీక్షలో ఉన్నాము. ఎవరు కూడా ఆఫీస్ రూమ్ కూడా అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ బ్లడ్ క్యాంప్ ను ప్రారంభించారు. అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిని వెలిగించి అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ రక్తదానం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఎక్కువగా ఉన్నందున ఇలాంటి రక్తదాన శిబిరాలకు ప్రజలు వచ్చి రక్తదానం చేయడం శుభపరిణామమని అన్నారు. ఇక రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమని చెప్పారు. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, సమయంచంద్ర రావు, ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడియోలో దిగినట్టు మొత్తం నీయే ఉండాలి.
ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బంది మరియు పబ్లిక్ తోటి కలిసి రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నాము. మా సిబ్బంది కూడా మ్యాక్సిమం ఎవరికైతే ఇవ్వడానికి విల్లింగ్ ఉన్నారో వాళ్ళ ద్వారా, అది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా కొంతమందికి చెప్పినాం మేము. వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు, అందరూ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాదాపు ఒక 500 నుంచి 1000 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేసే విధంగా మేము అందరినీ చెప్పి తీసుకొస్తున్నాం. మేము కిమ్స్ సూపరింటెండెంట్ గారు చెప్తే వాళ్ళ టెక్నీషియన్స్ కూడా పంపించారు. తర్వాత ఈ బ్లడ్ తీసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ టీం వచ్చింది ఇక్కడికి. ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. మన దగ్గర తలసేమియా, సికిల్సేమియా వ్యాధిగ్రస్తులు చాలా మంది ఉన్నారు. పోయిన కరోనాలో చూసినాం మనము చాలా మందికి బ్లడ్ దొరక్క చాలా అవస్థలు పడ్డారు. నేను మంచిర్యాల ఉన్నప్పుడు కూడా స్పెషల్ క్యాంప్ పెట్టి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము పిలవగానే వచ్చి రక్తదానం శిబిరానికి వచ్చినందుకు ఆదిలాబాద్ జెడ్పీ మీటింగ్ హాల్లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల విక్రయం కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మధ్యాహ్నం 2:30 నిర్వహించే ఈ సమావేశానికి ఆసక్తి కలిగిన వారు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా మన ఆదిలాబాద్ జిల్లాలో బట్టి సవర్గాం దగ్గర ఒక గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎన్క్యూంబరెన్స్ ఫ్రీ ఓపెన్ ప్లాట్స్ అనేవి రేపు ప్రీ బిడ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో రేపు 20/10/2022 మధ్యాహ్నం 2:30కి జెడ్పీ మీటింగ్ హాల్లో ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా మీకు ఈ ప్లాట్స్ ఎన్నైతే ఉన్నాయి, 362 నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్స్కి ఎలా ఎక్కడ ఉంది, లేఅవుట్ మ్యాప్ ఎక్కడ ఉంది, ఏ ప్లాట్స్ ఎలాంటి సైజెస్ ఉన్నాయి, దాని స్టార్టింగ్ కాస్ట్ వచ్చి 8,000 per square yard కాస్ట్ అనేది ప్రెజెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రీ బిడ్ మీటింగ్ రేపు. యువకుడు అదృశ్యం మర్డర్ మిస్టరీని పోలీసులు 20 రోజుల వ్యవధిలోనే ఛేదించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 కోసం వెతుకుతున్నారు. మామల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బండారు కిరణ్ కుమార్ 7 ఏళ్ల కిందట భాగ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 4 సంవత్సరాల నుండి వరుసకు మేనకోడలైన రమ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం రమ్య ఇంట్లో తెలిసిందే. దీంతో కిరణ్ కుమార్ పై కక్ష పెంచుకున్న రమ్య అన్నయ్య తాళ్లపల్లి శివకుమార్, మేనమామ బంటారు సంతోష్, బాబాయ్ రమేష్ మట్టుబెట్టాలని నిర్ణయించారు. ఇక పథకం ప్రకారం గుడిహత్నూర్ తీసుకెళ్లి హైదరాబాద్ కు చెందిన మరో 2 స్నేహితులతో కలిసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి రమేష్ తో పాటు హైదరాబాద్ కు చెందిన రోహిత్ రెడ్డి, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో 2 నిందితులైన ఆర్మీ జవాన్లు సంతోష్, శివకుమార్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఉమేందర్, రూరల్ సిఐ రఘుపతి, ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇక్కడ మామల పోలీస్ స్టేషన్లో మనకి 28 రోజు ఈ బండారి కిరణ్ కుమార్ అని ల్యాబ్ డే అయిపోయిన తర్వాత, అంటే అది ల్యాబ్ క్లోజ్ చేసిన తర్వాత రోజు 10 గంటలకల్లా ఇంటికి వస్తాడు. ఆ రోజు ఇంటికి రాలేదు. రాకపోతే భార్య ఫోన్ చేసింది 2-3 సార్లు ఫోన్ ఎత్తిండు. తర్వాత ఫోన్ కట్ చేసిండు. అనుమానం వచ్చి పొద్దున్నే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ ఇస్తే మా దగ్గర మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను. మనకి గుడేత్నూరు దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉన్నట్టుగా, తర్వాత ఒక బొంద పెట్టిన తర్వాత మరి ఆ కుక్కలు అయ్యి తీయటం వల్ల కొద్దిగా కాలు బయటపడ్డది. ఇప్పుడు ఈ కిరణ్ కుమార్కి సంబంధించిన చుట్టాల వీళ్ళు కూడా ఒక అమ్మాయిని, వాళ్ళ అమ్మాయికి సంబంధించిన ఫాదరు, తర్వాత వాళ్ళ బ్రదరు, వాళ్ళ చుట్టాలు కూడా ఈయన పిలిపించి బెదిరించినారు. నువ్వు ఇట్లా తిరగడం కరెక్ట్ కాదు, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టుగా తెలిసి వాళ్ళకి ఇక వీడు మానుకునేటట్లేదని వాళ్ళు ప్లాన్ చేసుకొని, దీంట్లో మెయిన్ A1 and A2 2 ఆర్మీలో పనిచేస్తారు. వీళ్ళు ఆర్మీలో పనిచేసే ఒక ఎక్యూజుడు A2 వాళ్ళ చెల్లెలు ఈ అమ్మాయి. ఈ పిల్లగాడిని ఒక ప్లేస్కి పిలుచుకొని వాళ్ళకి మందు దాపించి దాంట్లో ఇప్పుడైతే 3 అరెస్ట్ చేసినాము. తాళపల్లి రమేష్, తర్వాత చింతల రోహిత్ రెడ్డి, తర్వాత సగ్గెం రామకృష్ణారెడ్డి, టోటల్ 5 కలిసి.
కూలీ రేట్లు 250 నుండి 350 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ ను అందరూ విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు భూమన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో కార్మికులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇక న్యాయమైన డిమాండ్లపై చర్చించారు. వాటి సాధన కోసం అందరూ సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలియజెప్పారు. ఎవరైనా సంఘ నిర్ణయానికి వ్యతిరేకంగా పనులకు వెళితే వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు సైతం సభ్యత్వం తీసుకుని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కార్మికులు తాపీ మేస్త్రో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మేస్త్రి భవన నిర్మాణ కార్మికులందరూ ఆదిలాబాద్ లో మొత్తం పనులు బంద్ చేయాలని చెప్పడం జరిగింది. అందుకు భవన నిర్మాణ కార్మికులందరూ ఆదిలాబాద్ లో మొత్తం బంద్ చేసి ఇవాళ మన భవన నిర్మాణ కార్మిక సంఘానికి వచ్చినందుకు భవన నిర్మాణ కార్మికులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ తెలియక ఒకవేళ పని చేసినచో ఆదిలాబాద్ లో ఆ పని బంద్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక 10-15 మంది బయటకు వెళ్ళిళ్ళు ఇవాళ తిరిగేందుకు. ఒకవేళ వాళ్ళు దయచేసి పనులు బంద్ చేయాలి, ఇవ్వాలకన్నా బంద్ చేసి ఇక్కడికి రావాలని కోరుచున్నాం. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి ఇన్వైట్ అయి పోవాలి. ఎందుకంటే ఈడ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మన భవన నిర్మాణ కార్మిక సంఘంకు వచ్చి కలిసి ఇక్కడ పనిచేసే వాళ్ళు సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఫిటుకు 250 రూపాయలు ఉండే, కానీ ఇప్పుడు మేము పనులు బంద్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 350 రూపాయలు కావాలని ఆదిలాబాద్ మొత్తం బంద్ వస్తున్నాం. కాబట్టి అందరూ భవన నిర్మాణ కార్మికులు 350తోనే చేయాలని కోరుకుంటున్నారు. అదే విషయంగా ఈ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి మేస్త్రీలకు 350 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు క్లీన్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు ప్లాస్టిక్ కవర్లను తొలగించి శుభ్రం చేశారు. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ నినాదాలతో హుషారెత్తించారు. ఇక ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు స్టాఫ్ పాల్గొన్నారు. మనము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాము కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు చేస్తున్నాం. ఇది క్లీన్ ఇండియా ప్రోగ్రామ్. యూనివర్సిటీ వాళ్ళు ఈ డేటు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసిండ్రు. యాక్చువల్గా అక్టోబర్ 1 నుంచి 31 వరకు ఏ డేట్ అయినా చేయొచ్చు. అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ మనము ఈరోజు క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది విత్ ఎన్ఎస్. బిల్డన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. నీ ఆస్తుల మీద, నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇట్టడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివర్లో మందుతోనో లిక్కర్ బాటిల్తోనో పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 ఎప్పుడన్నా మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ 19,000 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని వాళ్ళ పెంపుడు మనుషులతో రేపు నా మీద మొరు చూపిస్తారు. ఏం పర్వాలేదు, అన్ని దెబ్బలు తింటందుకే అందరూ ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కర్ణి శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిన కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. నీ పైసలు నీకు ఇంత ఆస్తుపాస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
ఆదిలాబాదులో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం. గులాబీ పురుగు, వర్షాలతో రైతుల్లో ఆందోళన. భయపెడుతున్న తేమ శాతం 8 నుంచి 12% కంటే ఎక్కువ ఉంటే కొనలేమంటున్న వ్యాపారులు. కోత పెడితే నష్టపోతామంటున్న రైతులు. రైతు గోస, పత్తి కొనుగోళ్లపై వరుస కథనాలు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ బులెటిన్లో. ఆదిలాబాద్ జిల్లా చేనత్ మండలం తర్నం గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయపడ్డారు. బేర మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ రమేశ్వర్ ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ వస్తుండగా తర్నం గ్రామ సమీపంలో ఎదురెదురుగా కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామేశ్వర్ తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. బేల మండల కేంద్రంలో వారసంత కూడలి వద్ద షార్ట్ సర్క్యూట్ తో మెన్స్ పార్లర్ కాలిబూడిదైంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగిన అందులోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. ఇక ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని అంకుష్ వాపోతున్నాడు. అంతేకాకుండా చెలరేగిన మంటలతో పక్కనున్న ఓ ఇంటి సామాగ్రి సైతం కాలిపోయిందని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ఇంద్రశేఖర్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. షాప్ యజమానికి తగు సాయం అందిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బేల కోఆప్షన్ మెంబర్ తన్వీర్ ఖాన్, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. పొట్టమంతా కాలిపోయింది. పశువులు ఉండే పశువులు మొత్తంగానే వేసి పశువులు ఎడిసిపెట్టినాం. ఇదంతా దర్వాజా చేపించినాను కాలిపోయినాయి. రాత్రి మన బేల మెయిన్ చౌరాస్తాలో ఉన్నటువంటి పార్లర్ బజార్ దగ్గర ఉన్నటువంటి ఈ మెయిన్ పార్లర్లో మరి షార్ట్ సర్క్యూట్ మనకి ఏదో తెలియదు కానీ పాపం అంకుష్ అనే పిల్లాడు, బీద పిల్లాడు పొద్దుర్లో ఉంటూ బేలకు వచ్చి దీని మీదనే మరి వారి బతుకు జీవనం. పాపం ఆయన షాపు నైటు కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక వస్తువు కూడా వాడికి పనికొచ్చే విధంగా లేకుండా మొత్తం షాపు మొత్తం కాలిపోయింది. పిల్లోడిని చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే పాపం రోజు ఇక్కడనే పనిచేస్తూ అదే డబ్బులతో పొట్ట నింపుకునే అంకుష్ పిల్లోడు నిజంగా ఇలా జరగడం చాలా దురదృష్టం. కానీ మా పరంగా వారికి ఖచ్చితంగా మేము ఇంకొక షాప్ పెట్టే విధంగా వారికి మేము సహాయం చేస్తామని. करंटसाठी करंटना मीटर शॉर्ट सर्किटनं दुकान पुढं झालं. एकही वस्तू नाही राहिली, आम्ही काहीच नाही आहे. 2-2.5 लाखाचं नुकसान होऊन आहे. हे नेते येऊन थोडीशी काही ना काही मदत करतो म्हणले. मी धन्यवाद करतो. एकही वस्तू कामी नाही आली, पूर्ण राख झाली पूर्ण दुकानाची पुरी. 2 वाजता फोन आला होता, 2 वाजता आलो मी येतपर्यंत पूर्ण झडलं दुकान. मग करंट बंद केले, करंट बंद करून మోటార్ లావలే. దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించే దండారి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాన్సీ మండలం లింకగూడ గ్రామానికి చెందిన గ్రామంలో తొలి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఆదివాసీలు గుస్సాడి వేషధారణతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
మండలం పోనాల గ్రామంలో ఇంటి మీద విద్యుత్ వైర్ పడి దగ్ధమైంది. గ్రామానికి చెందిన గేడం భీమరావుది నిరుపేద ఆదివాసీ గిరిజన కుటుంబం. కూలీ పనుల కోసం వెళ్లిన సమయంలో విద్యుత్ వైర్లు తెగిపట్టాయి. మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ఇంట్లోని నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు, కొంత నగదు అగ్నికి ఆహుతైందని బాధితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బేల టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. సరుకులతో పాటు దుస్తులు పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లె ప్రమోద్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్ పాల్గొన్నారు. कागदपत्र छापवा आम्हाला काहीच ना अंगावर हायच्या कपड्याला हवा आम्ही आता घरी नव्हतोच आम्ही आता पुरे वावरातच गेले होते बोले घरीच नव्हतो आता पाहिले आता करण म्हणून का म्हणून आता कुठून पडला बाहेर करण नसं काहीच नाही प्रश्न झालं आम्हाला काहीतरी करून द्या माझे पोरं बारा असते तर मरून जातो कारण आम्ही कोणीच नाही तर वावरात गेलो ఇల్లు లేని సమయంలో ఇల్లు మొత్తం ఖాళీ బురదమయమైంది. ఇది ఎక్కడ జరగద్దు. ఇక జరిగిన దానికి మనం ఏం చేయలేము కానీ వీళ్ళకు పాపం ఇది చాలా దుఃఖము. వీళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా మనకు కండ్లకు నీళ్ళొచ్చే పరిస్థితులు ఉంది. అంటే వీళ్ళు ఉన్న బట్టలతోనే బయటపడ్డారు, అంతేగాని మిగతా తిండి తినే సామాగ్రితో సహా ఏమేమి ఉండేనో వీళ్ళ ఇంట్లో వీళ్ళు జీవించడానికి మొత్తం కూడా కాలిపోయి బురద అయింది. అయినా మేము మా వంతుగా మా జెడ్పీటీసీ కానీ మేము వీళ్ళకు ఒక నెల వరకు సరిపోయేంత ఒక నిత్య అవసరాల వస్తు సామాగ్రిని సరుకులను ఇచ్చి బట్టలు కూడా ఇచ్చి ఇక మన ప్రభుత్వ పరంగా కూడా ఏమేమి ఉంటుందో దానికి కూడా మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని రకాల బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇక్కడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివర్లో మందుతోనో లిక్కర్ బాటిల్తోనో పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 ఎప్పుడన్నా మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ 19,000 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని వాళ్ళ పెంపుడు మనుషులతో రేపు నా మీద మొరిగిపిస్తారు. ఏం పర్వాలేదు, అన్ని దెబ్బలు తింటందుకే అందరు ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కంది శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కమెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిన కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. నీ పైసలు నీకు ఇంత ఆస్తుపాస్తులు ఎక్కడ? వెల్కమ్ బ్యాక్. కాగజ్ నగర్ దహేగాం ప్రధాన రహదారి అంతవెల్లి సమీపంలో పెద్దవాగుపై ఉన్న వంతెన కుప్పకూలింది. 2 నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో వంతెనపై నుండి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత మరింతగా కుంగిన వంతెన అర్ధరాత్రి కుప్పకూలింది. దానికి సంబంధించిన 2 పిల్లర్లు, 3 స్లాబులు నేలమట్టమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే బ్రిడ్జ్ వంగిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగిందని, ఇసుక దొంగలు వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమంగా రవాణా చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కావాలని చూసి చూడనట్లు వ్యవహరించారని పలువురు దుయ్యబడుతున్నారు. అలా ఇష్టారీతిన ఇసుక తరలింపు చేపట్టడంతో పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని అంటున్నారు. అటు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ఆర్ఎన్బి అధికారులతో కలిసి వంతెనను పరిశీలించారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా 5K రన్ను నిర్వహించారు. ఎస్పీ సురేష్ కుమార్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఎస్పీఎం క్రీడా మైదానం నుండి పలు వీధుల గుండా ఈ రన్ కొనసాగింది. అనంతరం గెలుపొందిన వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సురేష్ కుమార్ సెకండ్ 16.15 సెకండ్ పొజిషన్ 70 రమేష్ ఫిఫ్త్ మానేపల్లి సాయి. ఈరోజు కాగజ్ పట్టణంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒక మంచి కార్యక్రమం తీసుకుని చాలా రోజుల తర్వాత కాగజ్ రెస్టారెంట్ గ్రౌండ్కి ఒక కలర్ తీసుకున్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఉద్యోగాల్లో ప్రజలను కాపాడుతూ అటు సైనికులు అయితేనేమి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో అయితేనేమి అసలు వారందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగించడం, నిష్ఠతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నందుకు మీ అందరికీ మేము మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. భీంపూర్ మండలం టెకిలి రాంపూర్ మక్కగూడ ఆదివాసీ గ్రామాల్లో దివాళీని పురస్కరించుకుని గుస్సాడి దండారి ఉత్సవాలు జోరందుకున్నాయి. దీంతో ఆదివాసీ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే దండారి ఉత్సవాలను భావితరాలకు అందించే విధంగా ఆదివాసీలు వారి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. దీపావళికి 9 రోజుల ముందే నియమనిష్టలతో దండారి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి మరుసటి రోజు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. రోజుల నుండి కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి రాహుల్ రాథోడ్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో గంగాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గాంధీ విగ్రహం వద్ద ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. గండి మైసమ్మ చౌరస్తా దగ్గర వసతి గృహంలో రాహుల్ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతని బాబాయ్ కళాశాలకు వెళ్లగా 3 రోజుల నుండి రావడం లేదని ప్రిన్సిపల్ చెప్పారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాధ్యులను పట్టుకుని శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులతో కలిసి రోడ్డెక్కారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.